కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. హరీష్ రావు వ్యవస్థలనే తప్పుదోవ పట్టించారన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హరీష్ రావు తప్పు చేశారని పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందన్నారు. అంతేకాదు హరీష్ రావు విషం చిమ్ముతున్నారన్నారు రేవంత్. చర్చను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు సత్య హరిశ్చంద్రుడు కాబట్టి ఎలాంటి విచారణ కావాలో చెప్పాలన్నారు సీఎం రేవంత్. తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి. వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహా జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి? మీకు ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మహారాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరు చర్చల తర్వాత పూనాకు సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు తొలిచిందో నాకు తెలియదు. కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీల్లేదు, అక్కడ కడితే కుదరదు, ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది, ఎందుకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు, వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కిపెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్గా మీరు ఈ నివేదికను తొక్కిపెట్టిండ్రు, మీరు కమిషన్ని తప్పుదోవ పట్టించిండ్రు, మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. మళ్ళీ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష. వీళ్ళ సిడబ్ల్యూసి ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడిఎట్టి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది, ఈ వార్నింగ్తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండ్రో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండ్రు అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే